నమస్కారం. జీఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రశాంతంగా పోలింగ్, యువకుల్లో చైతన్యం. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు. ఏసీపీ కిషోర్ కుమార్. పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నిక సజావుగా ప్రశాంతంగా పట్టభద్రులైన యువకులు పోలింగ్ కేంద్రాల్లో తన ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి వినియోగించుకున్నట్లు పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ పేర్కొన్నారు. పరకాల డివిజన్లో ఎన్నికలను పర్యవేక్షిస్తున్న ఏసీపీ కిషోర్ కుమార్ షాయంపేట మండల కేంద్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కేంద్రంను పర్యవేక్షించారు. ఎస్ఐ ప్రమోద్ కుమార్ ఎన్నికలను సజావుగా సాగే విధంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటును చేస్తున్నారు. దానికి తోడు మేము కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా పోలీస్ బందోబస్తు అరేంజ్ చేసినాము. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకు చల్లటి నీళ్లు కూడా, కూల్ డ్రింక్, చల్లటి వాటరు మరియు టెంట్, ఎండ కొడితే టెంట్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఎలాంటి ఇప్పటి వరకు పరకాల డివిజన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము నిన్న 9 గంటల నుండే బ్యాలెట్ పేపర్లతో తెమ్మ నుండి వాటి సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి నైట్ మా ఆర్మడ్ ఫోర్స్ పహారులో ఇక్కడ కావాలి కాసి ఈరోజు మార్నింగ్ 8 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది. ఓటింగ్ స్టార్ట్ అయిన వెంట నుండే జనం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈ ఓటింగు మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లాగా 6 గంటల్లో కాదు, 4 గంటల వరకే ముగుస్తుంది పోలింగు. ఈ 4 గంటల లోపు ప్రతి పట్టభద్రుడు, ఓటు ఉన్న ప్రతి పట్టభద్రుడు వచ్చి తమ యొక్క ఓటును ఉపయోగించుకోవాలని మేము ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులున్నా కానీ మా ఎస్ఐ గారు, మా సిబ్బంది ఇక్కడే ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూస్తున్నారు.